హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చేసి టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ బ్లౌజ్ అండి. కటింగ్ ఎలాగో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నాకు పొడవు వచ్చేసి 15 ఇంచులు ఉంది. వాళ్ళు వచ్చేసి ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టమన్నారు. అలా 16 ఇంచుల బ్లౌజ్ అనేది. వేస్ట్ లూజ్ వచ్చేసి 40 సైజ్ అండి. 39 ప్లస్ ఉంది వేస్ట్ వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, 39 ప్లస్ అనేది ఉంది వేస్ట్. ఇలా ఈ బ్లౌజ్ కొలతలతో మనం బ్లౌజ్ ఎలా అనేది మార్కింగ్ అనేది చూసేద్దాం రండి. ఈజీ మెథడ్లో కటింగ్. నా వీడియోస్ కనుక ముందుగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటాయో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అనేది చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ ముందుకు అనేది వచ్చేస్తుంది. ఇలా ఎడ్జెస్ సమానంగా లైన్ అనేది వేసేసుకునేసి కటింగ్ అనేది చేసేసుకుందాం. ఇక్కడ చూడండి, ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను కింద మనం హెమ్మింగ్ పట్టీ కోసం అనేది అటాచ్ చేస్తాం కదా, అక్కడనే మార్కింగ్ అనేది వేసేసుకునేసి నడుము లూజ్ అనేది ఇలా ఈ విధంగా చూసుకుంటున్నాను. తర్వాత నెక్ హైట్ అనేది, నెక్ హైట్ నేను ఇలా డైరెక్ట్ ఇక్కడనే పెట్టేసుకొని చూసుకుంటానండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ డైరెక్ట్గా తీసుకున్న మెజర్మెంట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ అనేది పెట్టేసుకోవాలండి ఏదైనా సరే. చూడండి, నేను ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ అనేది పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎలా అయితే మార్కింగ్ అనేది వేసేసుకున్నామో అలా లైన్ అంతా వేసేసుకున్నాను. చూడండి, నాకు ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ పెంచమన్నారు కదా, నేను ఇక్కడ అనేది 1 ఇంచ్ పెడుతున్నాను. చూడండి, నెక్ కూడా సేమ్ అలా 1 ఇంచ్. చూడండి ఫ్రెండ్స్, అంతటా 1 ఇంచ్ ఎక్కువ అనేది పెట్టుకున్నాను. మనం ఒకవేళ కింద పెంచి హైట్ పెంచకపోతే కనుక మనకు సేమ్ వచ్చేస్తుంది. నెక్ అనేది డీప్ ఎక్కువ వస్తుంది వాళ్ళకైతే. ఇక్కడ వచ్చేసి నెక్ విత్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు అండి. చంక రౌండ్ కూడా 6 ఇంచులు అనేది పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇలా రౌండ్ కరువు షేప్ దగ్గర నుండి ఇలా కిందికి అనేది డ్రా చేసేసుకొనేసి నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ ఇలా స్ట్రైట్గా అనేది లైన్ అనేది వేసేసుకునేసి మనం సింపుల్గా ఫ్రీ హ్యాండ్తోనే రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా వచ్చేసిందో కదా బ్యాక్ పార్ట్ అనేది. ఇంకా కటింగ్ అనేది చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా అనేది కటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. చూడండి, బ్యాక్ పార్ట్ ఎంత నీట్గా వచ్చేసిందో కదా. హ్యాండ్స్ ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకు 2 హ్యాండ్స్ ఒకటేసారి అనేది వచ్చేస్తాయి. ఇలా నీట్గా అనేది సర్దుకునేసి మనం ఎడ్జెస్ అనేది సమానంగా వేసేసుకోవాలండి. చూడండి, నేనైతే ఇలా అనేది వేసేసుకునేసి ఎడ్జెస్ సమానంగా కటింగ్ అనేది చేసేసుకునేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకున్నాను ఖర్చు కోసం. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్, ఎలా అయితే హ్యాండ్ ఉందో అలా పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్గా మనం కటింగ్ చేసేసుకోవడమే. హ్యాండ్ కూడా మనకు 10 ఇంచెస్ ఉందండి హ్యాండ్. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఎప్పుడు బొటిక్లో కుట్టించుకునే వాళ్ళంట, ఫిట్టింగ్ ప్రాబ్లం ఉండేసి ఇక్కడ తెచ్చి ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, బొటిక్ స్టైల్లో ఈజీ మెథడ్లో ఎలా అనేది మనం కటింగ్ అనేది ఈజీ మెథడ్లో చూడండి ఎంత నీట్గా అనేది వచ్చేసిందో కదా. హ్యాండ్ కూడా ఇక్కడ మధ్యలో ఒక ఘాట్ అనేది పెట్టేసుకునేసి కరువు అనేది చూడండి ఫ్రెండ్స్, 3/4 ఇంచ్ కరువు అనేది తీస్తున్నాను. కరువు తీసిన వైపు కూడా ఇలా ఘాట్ అనేది పెట్టేసుకున్న హ్యాండ్ షేప్ చూడండి ఎంత నీట్గా అనేది వచ్చేసిందో. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా అనేది ఓపెన్స్ మన వైపు అనేది వేసేసుకునేసి బ్యాక్ పార్ట్ స్ట్రైట్ అయితే స్ట్రైట్, క్రాస్ అయితే క్రాస్ కటింగ్ అనేది వేసేసుకునేసి ఇలా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా నెక్ దగ్గర కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఇలా 6 ఇంచులు అనేది పెట్టేసుకున్నాం కదా, అక్కడ లోత్ అనేది తీసేసుకోవాలి. బాక్స్ అనేది వేసేసుకునేసి ఒక హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ మన వైపు వచ్చేటట్టు అనేది వేసేసుకునేసి మనం మెజర్మెంట్ బ్లౌజ్ నెక్ అయితే ఎలా ఉందో అలాగా ఇలా పెట్టేసుకునేసి ఇక్కడ అనేది మనం ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింట్ కోసం అనేది మార్కింగ్ అనేది వేసేసుకునేసి నెక్ ఎలా అయితే ఉందో అలా అనేది మార్కింగ్ అంతవరకు అనేది మార్కింగ్ చేసేసుకునేసి ఇక్కడ బాక్స్ టైప్ అనేది వేసేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి వైపు వచ్చేసి 4వ ఉక్స్ దగ్గరికి అనేది పైనుండి మనం మార్కింగ్ అనేది చేసేసుకోండి. అదే షేప్ బెల్ట్ నుంచి 2వ ఉక్స్ కింద నుండి అలా మార్కింగ్ అనేది చేసేసుకునేసి ఫ్రంట్ డాట్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ అనేది వేసేసుకునేసి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా అనేది పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన సైడ్ జాయింట్ వైపు కూడా ఇలా మార్కింగ్ అనేది వేసేసుకుంటే మనకి ఈజీగా అనేది వచ్చేస్తుందండి. ఇలా 3 మార్కింగ్ అనేది కలుపుకునేసి నెక్స్ట్ ఇలా నెక్ విడ్త్ అనేది 2.5 కదా మనం పెట్టినది, ఇలా 2.5 అనేది ఇక్కడ అనేది మార్కింగ్ అనేది వేసేసుకునేసి నెక్ రౌండ్గా వచ్చేటట్టు ఇలా ఫ్రీ హ్యాండ్తోనే మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా అయితే మార్కింగ్ అనేది చేసామో అలా నీట్గా అనేది కటింగ్ అనేది చేసేసుకుందాం. ఎగ్జాక్ట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలండి. కటింగ్ వీడియోలోనే మనకు ప్రతి ఒక్కటి ఉంటాయి.
చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డాట్ కోసం ఇలా షోల్డర్స్ అనేది ఫోల్డింగ్ చేసేస్తే సెంటర్కి మనకు డాట్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అనేది చూడండి సమానంగా అనేది పెట్టేసుకునేసి మనకి ఎంతైతే అవసరమో అక్కడ లైన్ అనేది ఎడ్జెస్ ఇలా సమానంగా అనేది లైన్ అనేది వేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను కాజా పట్టి వైపు అనేది కొలుస్తున్నాను. మన షేప్ పెట్టుకుంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి ఖర్చు కోసం అనేది. మనకప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చేసినాక కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, హైట్ వచ్చేసి స్టిచ్చెస్ వైపు ఉక్స్ పట్టి వైపు అనేది 3.5 ఇంచెస్ అనేది పెట్టుకున్నాను. మిడిల్లో రెండింటికి మిడిల్లో వచ్చేసి 3 ఇంచెస్ అనేది పెట్టుకునేసి ఇలా రౌండ్ షేప్ అనేది మార్క్ అనేది వేసేసుకునేసి కటింగ్ అనేది చేశాను. ఇలా ఫ్రంట్ సైడ్ అనేది ఒక ఘాట్ అనేది పెట్టేసుకోవాలండి. చూడండి ఎంత ఈజీగా అనేది వచ్చేసింది కదా. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా అనేది వేసేసి దీనిపైన బార్డర్స్ అనేది నాకు బ్యాక్ సైడ్ అనేది బార్డర్ అనేది వేయమన్నారు విప్ బెల్ట్కు. అందుకనేసి హ్యాండ్స్కి ఇలా అనేది వేసేసుకునేసి కటింగ్ అనేది చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా ఇలా సేమ్ ఇలానే నీట్గా అనేది సర్దుకునేసి ఇలా అనేది వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్లాత్ అనేది మిగులుతో తెలుస్తుంది. ఎంత బ్రాడ్ నెక్ ఈజీ మెథడ్లో కటింగ్ అనేది చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు. నా వీడియోస్ కనుక కొత్తగా వాళ్ళు ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, షేప్ బెల్ట్ అనేది ఇక్కడ అనేది కటింగ్ అనేది చేస్తున్నాను. అంతేనండి, ఈజీగా మెథడ్లో బ్లౌజ్ అనేది ఎంత నీట్గా అనేది వచ్చేసింది కదా. ఇది వచ్చేసి హెమ్మింగ్ బ్లౌజేనండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.